నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. ఇప్పుడున్న యుద్ధాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ వెళ్ళాలి అనంటే భయపడుతున్నారండి. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. సో, మన దేశంలోనే ఎళ్ళొచ్చేద్దామా అన్న ఒక ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అండ్ అలా కాదు. కాస్త నేచర్‌ని ఎంజాయ్ చేయాలి. ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. కాస్త దేవుడిని దర్శించుకోవాలి. ప్లేసెస్ కూడా అంటే నేచర్‌ని ఎంజాయ్ చేయాలి. అండ్ సైట్ సీయింగ్ ఉండాలనుకున్న వాళ్ళకి గువాహటి వింటున్నాం. ఓన్లీ ఈ గువాహటి ఒక్కటే చూసొచ్చేయచ్చా? లేదంటే నియర్ బై మనం ఏదైనా కవర్ చేయొచ్చా? అసలు ప్యాకేజ్ ఎట్లా ఉండింది మీ దగ్గర? కొంచెం లాంగ్ ట్రిప్ అయినా పర్వాలేదు చెప్పండి. గౌహతికి సంబంధించి మీరన్నట్టుగా ప్రస్తుత కాలంలో ఏంటంటే అండి, కామాఖ్య దేవి టెంపుల్‌కి చాలామంది వెళ్తున్నారండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం గూడా ఎగ్జాక్ట్‌లీ అండి. కామాఖ్య టెంపుల్ ఎందుకంటే గురించి. అమ్మవారి టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠం టెంపుల్ అయినా సరే, చాలా పవర్‌ఫుల్ టెంపుల్. వెళ్లి కోరుకున్నటువంటి కోరిక ప్రతిదీ జరుగుతుందన్న ఉద్దేశ్యంతో చాలామంది కోరిక కోరడానికి వెళ్తున్నారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మొక్కు చెల్లించుకోవడానికి కూడా కామాఖ్యదేవి టెంపుల్‌కి చాలామంది వెళ్తున్నారనమాట. సో, షార్ట్ ట్రిప్‌లో ఓన్లీ కామాఖ్యదేవి ప్లాన్ చేసుకోవాలి అంటే 2 నైట్స్, 3 డేస్‌లోనే ప్లాన్ చేసుకోవచ్చనమాట. అంత దూరం వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్‌తో పాటు ఇంకేవైనా సరే నియర్ బై ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ కవర్ చేయాలి అనుకున్న వాళ్ళకి షిల్లాంగ్, చిరపుంజి. ఎందుకంటే మనం అస్సాం స్టేట్ ఇది గౌహతికి అస్సాం, అది మేఘాలయ. ఎగ్జాక్ట్‌లీ అండి. 2 స్టేట్‌లే కానీ చాలా తక్కువ పక్కపక్కలనే. డిస్టెన్స్‌లోనే మనం స్టేట్ చేంజెస్ అనేవి హార్డ్‌లీ జరిగిపోతుందన్నమాట. 2-3 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చేమో కదా! ఎగ్జాక్ట్‌లీ అండి. మనం గౌహతి నుంచి షిల్లాంగ్ వెళ్ళాలనుకుంటే హార్డ్‌లీ ఒక 3 అవర్స్‌లో మనం షిల్లాంగ్ వెళ్ళిపోవచ్చనమాట. హ్మ్. సో, ఇలాగా అక్కడ గౌహతి సైట్ సీయింగ్‌తో పాటు కామాఖ్యదేవి టెంపుల్, అలాగే షిల్లాంగు, చిరపుంజి. సో, ఈ హిల్ స్టేషన్స్ అన్నిటితో పాటు కలుపుకొని మనము 6 నైట్స్, 7 డేస్ టూర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చనమాట. ఓకే. మీడియం ట్రిప్ ఇది మనకి. మరీ షార్ట్ ట్రిప్ కాదు, లాంగ్ ట్రిప్ కూడా కాదు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఒక 1 వీక్ ట్రిప్ అనమాట. 6 నైట్స్, 7 డేస్. ఐటినరీ ఎట్లా ఉంటది? సో, ఐటినరీ పార్ట్ చూసుకుంటే అండి, గౌహతి మనమున్న సౌత్ నుంచి గౌహతి వెళ్ళాలనుకుంటే ట్రైన్ జర్నీ అంటే సుమారుగా ఒక 2 డేస్ పైనే పడుతుందండి. ఇంచుమించుగా 2 డేస్ దాకా అవుతుంది. అవును. సో, అందుకు కాబట్టి చాలా వరకు ఫ్లైట్సే మనం ప్రిఫర్ చేస్తూ ఉంటామనమాట. సో, అందుకు కాబట్టి గౌహతికి మనకు ఆల్‌మోస్ట్ ఆల్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో, గౌహతి వరకు ఫ్లైట్ ఇచ్చేస్తామండి. సో, గౌహతి రీచ్ అయిన తర్వాత గౌహతిలో మనం అక్కడ దిగిన రోజు ఎప్పుడైతే మనం ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మనం షిల్లాంగ్ వెళ్ళిపోతాం. సో, ఆ డే అంతా జర్నీ బోరింగ్‌గా ఉంటుంది కాబట్టి ఆ డేలో మనం ఒక స్టాపు ఉమయం లేక్ అని చెప్పనేసేసి ఉంటుందనమాట. ఉమయం లేక్. ఉమయం లేక్. హ్మ్. సో, ఆ రోజు ఆ లేక్ విజిటింగ్, అక్కడ ఒక స్టాప్ తీసుకొనేసేసి అక్కడి నుంచి మనం షిల్లాంగ్ ఎళ్తామనమాట. సో, ఫస్ట్ 2 నైట్స్ మనం షిల్లాంగ్‌లో స్టే ఉంటాం. సెకండ్ డే షిల్లాంగ్‌లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా కవర్ చేస్తాం. లైక్ షిల్లాంగ్ పీక్, తర్వాత డాన్ బాస్కో మ్యూజియము, గాల్ఫ్ కోర్సు, తర్వాత అక్కడ ఎలిఫెంట్ ఫాల్స్ అని చెప్పనేసేసి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ వాటర్ ఫాల్స్ విజిట్ చేసి, ఆ వాటర్ ఫాల్స్ విజిట్ చేసే దగ్గర షిల్లాంగ్ అంటే మేఘాలయ స్టేట్‌కి సంబంధించి ఏదైతే ట్రెడిషనల్ డ్రెస్ ఉంటుందో, ఆ ట్రెడిషనల్ డ్రెస్ ఫోటోస్ కూడా మనం అక్కడ తీసుకోవచ్చనమాట. మరి సాధారణంగా మనం మున్నార్ అటు వెళ్ళామనుకోండి, అక్కడ కూడా కాఫీ తోటల్లో ఉండేలాంటి కాస్ట్యూమ్ డిజైన్ జేసి, ఎక్కడికి ఎగ్జాక్ట్‌లీ. వెళ్ళినా సరే ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ సాంప్రదాయాల్ని, వాళ్ళ డ్రెస్ మనం వేసుకొని నీట్‌గా ఫోటోస్ కూడా దిగొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. వాళ్ళ వేర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉంటుందన్న హ్మ్. దాని గురించి రెడీమేడ్ ఉంటాయన్నమాట. సో, అట్లాంటి ఏదైనా ఫోటోస్ తీసుకోవాలనుకున్నా సరే అక్కడ ఎలిఫెంట్ ఫాల్స్ దగ్గర ఉంటాయి. సో, అవన్నీ చూసుకొనేసేసి ఆ రోజు నైట్ మళ్ళీ షిల్లాంగ్‌లోనే ఉండి 2 నైట్స్ షిల్లాంగ్‌లో ఉండి, దాని తర్వాత షిల్లాంగ్ నుంచి మనం చిరపుంజి ఎళ్తాం. సో, జస్ట్ ఒక 3 అవర్స్ జర్నీలో మనం చిరపుంజి రీచ్ అవుతాం. సో, చిరపుంజిలో ఎళ్లి అక్కడ జస్ట్ ఆ రోజు రిలాక్స్ అయిపోయి, అక్కడ చూడాల్సినటువంటి వాటర్ ఫాల్స్, ఎందుకంటే చిరపుంజి మనకు వెట్టెస్ట్ ప్లేస్ కాబట్టి, సో, ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ప్లస్ ఎళ్ళేటువంటి నేచర్ వాల్లీస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. హ్మ్. సో, అక్కడక్కడ స్టాప్స్ కూడా ఉంటాయి. ఫోటో స్టాప్స్. సో, అవన్నీ చూసుకుంటూ మనం చిరపుంజి ఎళ్లి, చిరపుంజిలో చూడాల్సినటువంటి వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకుంటాం. దాని తర్వాత మనము చిరపుంజిలో మనకి నేచురల్ బ్రిడ్జ్ ఉందన్నమాట. డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. సో, ఆ రూట్ బ్రిడ్జ్ మనం చూడాలి అంటే ఏదో మనం వెహికల్‌లో వెళ్లి దిగి చూసొచ్చేలాగా ఉండదన్నమాట. కొద్ది పాటు మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఓహ్! సో, కాబట్టి కొంచెం అడ్వెంచరస్‌గా వెళ్ళాలి, అడ్వెంచరస్ టూర్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ చిరపుంజి డబుల్ ట్రెక్ అనేది బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఈ పిల్గ్రిమేజే కాకుండా ఈ డిఫరెంట్ పార్ట్ అనేది ఉంటుంది. సో, అలాగా ఆ డబుల్ ట్రెక్ టూర్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం చిరపుంజి వచ్చి బ్యాలెన్స్ ఉన్నటువంటి చిరపుంజిలో
కేవ్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తర్వాత వ్యూ పాయింట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ రోజు నైట్ కూడా మనం చిరపుంజిలోనే స్టే ఉంటాం. హ్మ్. దాని తర్వాత చిరపుంజి నుంచి మనం బ్యాక్ గౌహతి వచ్చేస్తాం. సో, గౌహతి వచ్చిన తర్వాత అక్కడ 2 నైట్స్ స్టే ఉంటాం. సో, ఫస్ట్ డే మనం చిరపుంజి నుంచి గౌహతి బ్యాక్ వచ్చి ఆ రోజు నైట్ గౌహతిలో స్టే ఉండి, గౌహతిలో మనకేంటంటే ప్రతిరోజు బ్రహ్మపుత్ర నది మీద క్రూజ్ అనేది ఉంటుందన్నమాట. రివర్ క్రూజ్ అనేది ఉంటుంది ఈవినింగ్ అవర్స్‌లో. సో, ఒకవేళ మనం 1 అవర్ రివర్ క్రూజ్ వెళ్ళాలనుకుంటే 1 అవర్ రివర్ క్రూజ్ వెళ్ళొచ్చు. ఓహ్! 1 అవర్ మనం ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. 1 అవర్ రివర్ క్రూజ్ ఉంటుంది. కొన్నిసార్లు మనకేంటంటే ఈవినింగ్ సన్‌సెట్ టైమ్‌కెళ్తే సన్‌సెట్ క్రూజ్ ఉంటుంది. సో, అలాగా కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఆ క్రూజ్ డిసైడ్ అనేది స్పాట్‌లో మనం తీసుకొనేసేసి టికెట్స్ పర్చేజ్ చేసి ఎళ్ళొచ్చనమాట. సో, ఆ విధంగా ఆ రోజు గౌహతిలో స్టే ఉంటాం. నెక్స్ట్ డే మనం ఎర్లీ అవర్స్‌లో కామాఖ్యాదేవి టెంపుల్ ఎళ్లి అమ్మవారి దర్శనం చేసుకొనేసేసి బ్యాక్ హోటల్‌కొచ్చేసి ఆ రోజు కొద్దిగా రిలాక్స్ అవుతూ మిగతా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవైతే గౌహతిలో ఉన్నాయో ఉమానంద టెంపుల్, నవగ్రహ టెంపుల్, శుక్రేశ్వర టెంపుల్, సో, ఇలాగ అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ అలాగే అస్సాం స్టేట్ మ్యూజియము, కళాక్షేత్ర, వశిష్ఠాశ్రమము, బాలాజీ టెంపుల్, సో, ఇలాగా అన్ని టెంపుల్స్‌తో పాటు అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని ఆ రోజు నైట్ స్టే అనేది ఉంటుంది. సో, లాస్ట్ డే మన ఫ్లైట్ టైమ్‌ని బట్టి ఇంకేమన్నా బ్యాలెన్స్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేసుకుంటూ రిటర్న్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ అన్ని టెంపుల్స్‌లోనూ మనకి అక్కడ బాలాజీ టెంపుల్ అని చెప్పి వచ్చింది నాకు మాటల్లో. సో, ఈ పూర్వ బాలాజీ టెంపుల్ అనేది ఏంటంటే కంప్లీట్ మన సౌత్ ఆర్కిటెక్చర్ ఎలా అయితే ఉంటుందో, మన సౌత్ ఇండియాలో మనం ఏదైనా టెంపుల్ లైక్ తమిళనాడులోనో, కర్ణాటకలోనో లేదంటే ఆంధ్ర, తెలంగాణలో మనం టెంపుల్‌కి వెళ్తే ఎలా అయితే ఉంటుందో, అలాంటి టెంపులే అక్కడ కన్‌స్ట్రక్ట్ సేమ్ చేశారనమాట. అట్మాస్ఫియర్ ఉంటదక్కడ. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఓహ్! టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా సేమ్ అంతా కూడా మన సౌత్ టెంపుల్ లాగే ఉంటుందనమాట. హ్మ్. సో, ఇలాగా ఈ 6 నైట్స్, 7 డేస్ టూర్ అనేది ఉంటుంది. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా, ఓ పక్క సైట్ సీయింగ్ చూపిస్తున్నారు, ఇంకో చోట అడ్వెంచర్ చూపిస్తున్నారు, మరో పక్క దేవాలయాలు చూపిస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రిప్ ఇది. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, 6 నైట్స్, 7 డేస్ కంప్లీట్‌గా షెడ్యూల్ వన్ బై వన్ ప్యాక్ ఉంటుందనమాట. సో, హ్మ్. ఈ ప్యాకేజ్ వచ్చేసేసి మనము విత్ ఫ్లైట్స్‌తో 55,000కి ఇస్తున్నామండి. ఓకే. ఇందులో మీకు ఫ్లైట్స్ వచ్చేస్తాయి అప్ అండ్ డౌను. బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ ఉంటుంది. అలాగే మంచి అకామిడేషన్ ఉంటుంది. మీతో పాటు ఒక టూర్ మేనేజర్ ఉంటారు. మంచి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందనమాట. టూర్ మేనేజర్ మనతో పాటు ఉండాలనుకుంటే మినిమమ్ ఆ గ్రూప్‌లో ఎంతమంది ఉండాలంటారు? మినిమమ్ ఒక 15-20 మెంబర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. సో, ఇప్పుడు కస్టమైజ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి టూర్ మేనేజర్ అయితే ఉండరు కానీ వెహికల్ మీరే ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ సో, అండి. ఖచ్చితంగా వెహికల్ మేనేజర్ ఇవన్నీ కూడా ఆయన ఫాలో అప్ ఫాలో అప్ చేస్తూ చేసుకుంటారు. ఉంటారనమాట. సో, అది కూడా ఏమి ఇబ్బంది లేదండి. ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే తను గైడెన్స్ అనేది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. డ్రైవర్‌కి ఎలాగో ఐడియా ఉంటుంది. సో, తనకు కూడా చెప్తూ ఉంటారు. ఆన్ టైమ్ హోటల్స్‌కి రీచ్ అవుతున్నారా లేదా అని హోటల్ వాళ్ళతో కూడా టచ్‌లో ఉంటారనమాట. అలాగే ఎప్పుడైతే మేనేజర్ ట్రావెల్ అని అనుకుంటారో సో, 15 మెంబర్స్ మినిమమ్ ఉంటే సో, మనం ఏ గ్రూప్‌లో అయినా సరే టూర్ మేనేజర్ అనేది ప్రొవైడ్ చేస్తామనమాట. అంటే చాలా మందికి ఉన్నవాళ్ళు నలుగురో, ఐదుగురో వాళ్ళే ట్రావెల్ చేయాలి అనుకుంటారు. వేరే వాళ్ళతో జాయిన్ కావడానికి ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళకి కూడా మీరైతే ప్యాకేజ్ అంతా క్లియర్ కట్‌గా మీరిచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. బట్ మనతో పాటు ట్రావెల్‌తో డ్రైవర్ ఉంటారు మనకి. ఎగ్జాక్ట్‌లీ అండి. డ్రైవరే అన్ డ్రైవరే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కూడా. తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే మేనేజర్ ఆఫీస్ నుంచి టచ్‌లో ఉంటారో తను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో, మనకేమి ఇబ్బంది లేదు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇక్కడ ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ ఒకటే ఇస్తారా? లంచ్ అండ్ డిన్నర్ కూడా అన్నీ ఇస్తారా? ఉంటాయండి. గ్రూప్ టూర్‌లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటాయి. ఇన్ హ్మ్. కేస్ మనం కస్టమైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామనమాట. ఎందుకంటే సైట్ సీయింగ్‌లో లంచ్ టైమ్‌లో ఉంటాం కాబట్టి సో, కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి తను ఎక్కడ కావాలంటే అక్కడ తీసేసుకోవచ్చనమాట లంచ్ అండ్ అనేది. మన కస్టమర్స్ కార్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమర్స్‌కి ఒకటి గుర్తు చేయాల్సిన అంశం ఏంటి అంటే, ఎక్కడ ప్యాకేజెస్‌తో మనం వెళ్ళినా ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే ఇస్తారండి. లంచ్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేయరు. బట్ ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అలా కాదు. విత్ గ్రూప్ ఎళ్తే లంచ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తారు. ఆర్ ఎల్స్ కస్టమైజ్ చేసుకున్నట్లెళ్తే బ్రేక్ వాళ్ళకి డిన్నర్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే లంచ్ అనేది వాళ్ళు ఎక్కడ ఆగుతారో తెలీదు కాబట్టి వాళ్ళు అక్కడ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. అలాగే ఇప్పుడు కమింగ్ సమ్మర్‌కి సంబంధించి చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ కూడా పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుందండి. ఎందుకంటే హిల్ స్టేషన్‌లో ఎళ్లి రిలాక్స్ అవ్వచ్చు. హ్మ్. అలాగే అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చనమాట. సో, కమింగ్ సమ్మర్‌కి సంబంధించి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉండి ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ మీకు అందిస్తారు. అలాగే మన కస్టమర్ చాలామంది మెగా ట్రావెల్ మేళాలో, ట్రావెల్ ఎక్స్‌పోలో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే అందులో నుంచి మనం ప్యాకేజ్ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా సమ్మర్‌లో
వెళ్ళి రిలాక్స్ అవుతూ టెంపుల్ చూసుకోవాలనుకున్నా సరే ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల నుంచి కాస్త చల్లదనం కావాలనుకుంటే గౌహతి ట్రిప్ ఏసుకున్నట్లయితే సో, మేఘాలయాన్ని కూడా మీరు సందర్శించి వచ్చేయొచ్చు. కాస్త ఆధ్యాత్మికం ఉంది, ట్రెక్కింగ్ ఉండింది అండ్ సైట్ సీయింగ్ కూడా ఉంది కాబట్టి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు జశ్వంత్ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి డౌట్ ఉన్నా సరే చక్కగా క్లారిటీ ఇస్తారు. 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఓవరాల్‌గా బెంగుళూరులో కూడా ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి బ్రాంచ్ ఉండింది. నియర్ బై మీకేదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. మీరు ఎలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఏం చేయాలి? మొత్తం అన్నీ కూడా వాళ్ళే గైడ్ చేస్తారు. థాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. థ్యాంక్ యూ అండి.